మిమ్మల్ని అడుగుతున్నా. గుద్దుడే గుద్దుడు చేయాలి. వన్ సైడ్ మీరు నాకు సహకరించాలి. మళ్ళీ హామీ ఇస్తున్నాం, భవిష్యత్తులో ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇస్తానని చెప్పాను. అవునా కాదా? ఇప్పుడు హామీ ఇస్తున్నా. దగ్గర 1300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నల్లమల సాగర్ నుంచి మీ ఇంటికి కొళ్ళాయి ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాది. తాగేదానికి నీళ్లు ఇస్తున్నా, మీ పొలాలకు నీళ్లు ఇస్తున్నా, జిల్లా ఇచ్చా, ఉద్యానవనంగా తయారు చేస్తా. ఇప్పుడే నేను కలెక్టర్ కూడా ఆదేశాలు ఇచ్చాను. ఈ రోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, మార్కాపూర్ జిల్లాలో ల్యాండ్ రికార్డ్ సమస్య ఉంది. దుర్మార్గులు మీ భూములు 22A కింద పెట్టి గవర్నమెంట్ భూములుగా పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు. అందుకే నేను వస్తానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసి మీకు ఒక హామీ ఇచ్చాను. ఎక్కడ కూడా వివాదాలు లేకుండా, ఒక్క రూపాయి అవినీతి లేకుండా మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత. ఆనాడు వేసుకునింది వాళ్ళ ఫోటో, నేను ఇచ్చేది రాజముద్రతో ఫోటో వేసి మీకు ఇస్తున్నా. ఆ రోజు సర్వే రాళ్ల పైన కూడా వాళ్ళ ఫోటో వేసుకున్నారా లేదా? నేను నా ఫోటో వేసుకోను. సర్వే రాళ్లుంటాయి, బ్లాక్ చైన్ టెక్నాలజీ పెడతా. ఎవడైనా తప్పు రికార్డు రాస్తే తాట తీస్తానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. QR కోడ్ పెడతా. మీ అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు ఉన్నాయంటే చేలు పైకెత్తండి. అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి. నీ ఫోన్లో నీ భూమి ప్రతి ఒక్కసారి చూసుకోవచ్చు. కరెక్ట్ గా నీ పొలాన్ని దగ్గరికి పోవాలంటే గూగుల్ మ్యాప్ పెట్టుకొని నేరుగా మీ పొలం దగ్గరికి పోయే పరిస్థితి వస్తుంది. ఎవడైనా దొంగ మీ భూమి కబ్జా చేయాలంటే తాట తీసే బాధ్యత నాది. ఆ అధికారం మీకు ఇస్తాం. 1 year టైం ఇచ్చాం. కలెక్టర్కి బాధ్యత ఇచ్చాం. ఊరూరు రావాలి, వెళ్ళాలి. రెవెన్యూ వాళ్ళకు కూడా చెప్తున్నాం, నేను ఇది ఒక ప్రతిష్టగా తీసుకున్నా. ఈ రాష్ట్రంలో భూ వివాదాలకు స్వస్తి చెప్పి మా రైతన్నకి, పేదవాళ్లకు వాళ్ళ పట్టా ఇప్పించే బాధ్యత నాది. ఇక్కడ కలెక్టర్ ఇక్కడే ఉన్నారు. జిల్లా ఇచ్చా. జిల్లా ఇచ్చిన తర్వాత కూర్చోవడానికి సౌకర్యం ఏర్పాటు చేయాలి. మీరెట్టయితే ఇల్లు కావాలనుకుంటారో ఇక్కడ మీ అందరూ వస్తే మీకు ఒక ఆఫీస్ కావాలి. ఈ రోజు హామీ ఇస్తున్నా, ఒక 50 కోట్ల రూపాయలు జిల్లా కలెక్టరేట్ నూతన భవనానికి శాంక్షన్ చేసి పనులు ప్రారంభిస్తాం. నూతనమైన జిల్లా, వెనుకబడిన జిల్లా శుభ ప్రారంభం. ఈ రోజు నుంచే మీ దశ దిశ తిరగరాసే బాధ్యత నాది. మీ ఆదాయాన్ని పెంచుతాం, మీ జీవన ప్రమాణాలు పెంచుతాం, మెరుగైన పాలన ఇస్తాం. తమిళలో ఈరోజు మీరు చూస్తున్నారు అభివృద్ధి. 20 లక్షల కోట్ల రూపాయలు ప్రాజెక్టులు వచ్చే పరిస్థితికి వచ్చాయి, పెట్టుబడులు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఈ రాష్ట్రంలో చదువుకున్న వారు